ఒక్కటంటే ఒక్కటి, నువ్వు నిన్న మాట్లాడింది ఒక్కటంటే ఒక్కటి వాస్తవం ఉందా? నేను అందుకే చెప్పాను, దమ్ము ధైర్యం ఉంటే నీలాగా అధికారం ఉండాలి, ముఖ్యమంత్రి పదవి ఉండాలి, అప్పుడే ప్రజల పక్షాన పనిచేస్తానని దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు. ప్రజానాయకుడు ఉంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా, అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలి. ఆ రోజు మాకు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. నువ్వు చీగొట్టావు, అసహించావు, మమ్మల్ని అవహేళన చేశావు. కానీ బాధపడ్డాం, చాలా అవమానాలు పడ్డాం. కానీ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి నిలదీశాం. దట్ ఈజ్ తెలుగుదేశం. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అగౌరవపరిచి, ప్రజలకు గౌరవం ఇవ్వకుండా, ఇదేదో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, ఇదేదో ప్రజలే తప్పు చేశారు, నేను అసెంబ్లీకి వెళ్ళనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. నీకు మళ్ళీ రేపు 18వ తారీఖు శాసనసభ స్టార్ట్ అవుతుంది. నువ్వు రా, నిన్న మాట్లాడిన మాటలే నువ్వు మళ్ళీ మాట్లాడు. ప్రతి దానికి ఈరోజు చెప్పినట్టుగా ఆన్సర్ చెప్తాను. ఈ వాస్తవాలు కాదా? తెక్కలెళ్ళు, ఎంక్వైరీ చేయి, కుప్పం ఎంక్వైరీ చేయి. ఈ పేపర్లేవి నీ పేపర్లు, సాక్షి పేపర్లు. ప్రతిరోజు పేపర్లు వేయలేరా? ఉన్నది లేనట్టుగా రోజు అబద్ధాలు మాట్లాడి, పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్సో, లేకపోతే జాతీయ మీడియాలో పడినవో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటివి, ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్లు చూపించి ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో పడ్డాయంటే సరి చేసుకుంటాం. కానీ నీ దిక్కుమాలిన పేపర్లో లేని ఫోటోలు ఉన్నట్టుగా పెట్టి, ఆ పేపర్ ఫోటోలే చూపించి నువ్వు మీడియాలో మాట్లాడుతుంటే ఏమనాలని చెప్పి నేను కోరుతున్నా. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా మైన్యూట్గా వెళ్తున్నాం. ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఒక డివిజన్లో, ఒక ఊర్లో ఎక్కడైనా ఎరువు దొరకలేదంటే, చిన్న వార్త వస్తే మాకు అవసరం లేదు, కానీ బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గల ముఖ్యమంత్రి కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ రైతుతో మాట్లాడి సమస్య ఉంటే పరిష్కరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దయ ఉంచి రైతులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.